మిస్క్యారేజెస్ అంటే స్పాంటేనియస్ ప్రెగ్నెన్సీ లాస్, వాడుక భాషలో అబార్షన్ అంటూ ఉంటాము. ఇవి ఎందుకు జరుగుతాయి, వీటికి కారణాలేంటి, ఇలాంటి విషయాలన్నింటి గురించి ఇప్పుడు మనము ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ హెల్త్ కేర్. నేను డాక్టర్ గీత, సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ మరియు జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, ప్రాక్టీసింగ్ ఇన్ వరంగల్, గీతా హాస్పిటల్ వరంగల్. ఎవరికైనా మీ ప్రాబ్లమ్స్ గురించి నాతో ఆన్లైన్లో డైరెక్ట్గా మాట్లాడాలని అనుకుంటే నేను కింద ఇచ్చే నెంబర్ ద్వారా మీరు డైరెక్ట్గా నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. మీ సమస్యలకు పరిష్కారాన్ని కూడా పొందవచ్చు. మీరు గీతా హాస్పిటల్కి వచ్చి నన్ను డైరెక్ట్గా కలవాలి అనుకుంటే మీరు గూగుల్లోకి వెళ్ళి గీతా హాస్పిటల్ వరంగల్ అని సెర్చ్ చేస్తే నా హాస్పిటల్ లొకేషన్ కూడా వస్తుంది. మీరు ఈ గూగుల్ మ్యాప్ ద్వారా నన్ను ఈజీగా చేరుకోగలరు. మిస్క్యారేజెస్ని మేము 2 భాగాలుగా విభజిస్తూ ఉంటాము. ఫస్ట్ ట్రైమిస్టర్ అబార్షన్స్ అంటే మీ పీరియడ్ మిస్ అయిన రోజు నుంచి 12 వారాల లోపల మిస్క్యారేజెస్ జరిగితే దాన్ని ఫస్ట్ ట్రైమిస్టర్ అబార్షన్గా పరిగణిస్తూ ఉంటాము. అదే 13 వారాల నుంచి 20 వారాల లోపల మిస్క్యారేజెస్ అయితే దాన్ని సెకండ్ ట్రైమిస్టర్ అబార్షన్గా చెప్తూ ఉంటాము. స్పాంటేనియస్ ప్రెగ్నెన్సీ లాస్ అంటే మీ ఎల్ఎంపి లాస్ట్ మెన్స్ట్రువల్ పీరియడ్ నుంచి 20 వారాల లోపల జరిగే స్పాంటేనియస్ ప్రెగ్నెన్సీ లాస్. ఫస్ట్ ట్రైమిస్టర్ ప్రెగ్నెన్సీ లాస్ అనేది ఎందుకు జరుగుతాయి? ఇందులో మొట్టమొదటి కారణం, చాలా ప్రధాన కారణం, క్రోమోజోముల అబ్నార్మాలిటీస్ లేదు కంజెనిటల్ అబ్నార్మాలిటీస్. అంటే ఇవి ఏజింగ్ గ్యామెట్స్, వీరకణాలు కానీ వాటి వయస్సు అంటే వాటి లైఫ్ స్పాన్ అయిపోయేటప్పుడు కలిసినప్పుడు ఏర్పడే పిండాలు అవకరంగా ఉంటాయి. అంతేకాకుండా మ్యాన్రికం పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళలో ఈ కంజెనిటల్ అబ్నార్మాలిటీస్ ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. అంతేకాకుండా మెటర్నల్ ఏజ్ ఎక్కువగా ఉన్నప్పుడు, అంటే మహిళ వయసు 35 ఏళ్ల కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి అవకరాలతో ఉన్న పిండాలు ఏర్పడుతూ ఉంటాయి. క్లినికల్గా డయాగ్నోజ్ అయిన ప్రెగ్నెన్సీస్లో చాలా వరకు అంటే 10 నుంచి 15% స్పాంటేనియస్ మిస్క్యారేజెస్ జరగడానికి అవకాశాలు ఉంటాయి. మరి రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటే ఏంటి? 3 అంతకన్నా ఎక్కువ ప్రెగ్నెన్సీ లాస్లు ఉంటే దీన్ని రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అని అంటూ ఉంటారు. మరి ఫస్ట్ ట్రైమిస్టర్ అబార్షన్ కావడానికి కారణాలు. రెండవ కారణము, మీకు ఈ జనరల్ కండిషన్స్ ఏవైనా ఉన్నప్పుడు, అంటే హైపర్ టెన్షన్, అన్కంట్రోల్డ్ షుగర్, తర్వాత ఎస్ఎల్ఈ, సిస్టమిక్ ల్యూపస్ ఎరిథమెటోసిస్ మరియు ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఇలాంటివన్నీ ఉన్నప్పుడు, అంతేకాకుండా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే అన్కంట్రోల్డ్ హైపర్ థైరాయిడిజం కానీ హైపోథైరాయిడిజం కానీ, ఇంక్రీజ్డ్ సీరం ప్రొలాక్టిన్ లెవెల్స్ ఉన్నప్పుడు, ప్రొజెస్ట్రాన్ హార్మోన్ బాగా తక్కువగా ఉన్నప్పుడు, అంటే ల్యూటియల్ ఫేజ్ డిఫెక్ట్ అంటారు. అంతేకాకుండా పీసీఓడి, ఓవర్ వెయిట్, అండర్ వెయిట్ ఇవన్నీ కూడా మిస్క్యారేజెస్ని లీడ్ చేస్తూ ఉంటాయి. ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటే యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీ సిండ్రోమ్, దీన్ని అప్లా సిండ్రోమ్ అని కూడా అంటూ ఉంటారు. ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉన్న వాళ్ళలో రక్తము చాలా తిగ్గా ఉంటుంది. ఈ తిగ్గా ఉండే రక్తము ఈ పిండానికి రక్త సరఫరా చేసే సన్నటి రక్తనాళాల్లో ఈ రక్తము గడ్డ కడుతూ ఉంటుంది. దీనివల్ల పిండానికి రక్త సరఫరా సరిగ్గా జరగక పిండము చచ్చిపోవడానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ని కలుగు చేస్తూ ఉంటాయి. స్మోకింగ్, ఆల్కహాలు, మాదక ద్రవ్యాలు సేవించడం ఇలాంటివన్నీ కూడా మిస్క్యారేజెస్ని కాజ్ చేస్తూ ఉంటుంది. స్మోకింగ్ అంటే మీరే స్మోక్ చేయాల్సిన అవసరం లేదు. ప్యాసివ్ స్మోకింగ్ అంటే మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా చైన్ స్మోకర్స్ ఉంటే మీరు ఆ పొగను పీల్చడం ద్వారా కూడా దాని ఎఫెక్ట్ మీ బేబీ మీద పడుతూ ఉంటుంది. ఇక సెకండ్ ట్రైమిస్టర్ అబార్షన్స్. సెకండ్ ట్రైమిస్టర్ అబార్షన్స్ అంటే 13 వారాల నుంచి 20 వారాల లోపల జరిగే అబార్షన్స్. ఇందులో ముఖ్యంగా ఏదైనా వెజనల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు, కొన్నిసార్లు హై గ్రేడ్ ఫీవర్స్ అంటే టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా ఇటువంటి ఫీవర్స్ కూడా
మిస్క్యారేజ్ని కాజ్ చేస్తూ ఉంటాయి. సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అంటే సర్విక్స్, ఇది గర్భాశయం యొక్క ముఖద్వారము. కొన్నిసార్లు ఈ సర్విక్స్ చాలా చిన్నగా ఉంటూ ఉంటుంది, అంటే 2.5 సెంటీమీటర్స్ కానీ అంతకన్నా తక్కువగా ఉంటూ ఉంటుంది. కొన్నిసార్లు ఎక్కువ రికరెంట్ డిఎన్సీలు చేసుకున్నప్పుడు, అంతేకాకుండా ఈ సర్వైకల్ సర్జరీస్ ఏదైనా జరిగినప్పుడు ఈ సర్విక్స్ అనేది చాలా వీక్గా ఉండడం వల్ల ఇది గర్భాశయంలో ఉన్న పిండాన్ని ఇది గట్టిగా పట్టి ఉంచలేదు. దీని వలన వీక్గా ఉండే సర్విక్స్ ద్వారా ఏర్పడిన పిండము ఎటువంటి నొప్పి, కంట్రాక్షన్స్ లేకుండా బయటపడిపోతూ ఉంటుంది. యూట్రైన్ అబ్నార్మాలిటీస్ ఇవి బై బర్త్ ఏర్పడుతూ ఉంటాయి. అంటే పుట్టుకతో ఈ గర్భాశయంలో అవకరాలు అనేది ఏర్పడుతూ ఉంటుంది. కొన్నిసార్లు గర్భాశయంలో గోడ అనేది ఏర్పడుతూ ఉంటుంది, కొన్నిసార్లు యూట్రస్ 2 ఉంటాయి. ఇలా చాలా రకాలైన అవకతవకలు ఏర్పడుతూ ఉంటాయి. ఇటువంటి అబ్నార్మాలిటీస్తో ఏర్పడిన యూట్రస్లో పిండం పెరుగుదల అనేది జరగదు. ఇవి సెకండ్ ట్రైమిస్టర్లో అబార్ట్ అయిపోతూ ఉంటాయి. కొన్నిసార్లు ఈ గర్భాశయంలో ఏర్పడే గడ్డలు, అంటే ఫైబ్రాయిడ్స్ కావచ్చు, పాలిప్స్ కావచ్చు, ఇంకేదైనా క్యాన్సరస్ గ్రోత్స్ కూడా మనకు సెకండ్ ట్రైమిస్టర్ అబార్షన్ని కాజ్ చేస్తూ ఉంటాయి. కొన్నిసార్లు మనకు రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అనేది జరుగుతూ ఉంటాయి. కాకుంటే మనం ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు మనకు ఎటువంటి కారణం అనేది కనిపించదు, అన్నోన్ కాజ్ అనేది ఉంటుంది, నో కాజ్ కనిపిస్తూ ఉంటుంది. ఒక్కసారి మిస్క్యారేజ్ జరిగితే నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో కూడా మిస్క్యారేజ్ అవ్వడానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఒక్కసారి మిస్క్యారేజ్ అయితే నెక్స్ట్ వచ్చే ప్రెగ్నెన్సీ 90% హెల్దీ ప్రెగ్నెన్సీ రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. మిస్క్యారేజ్ కాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ ప్రెగ్నెన్సీ లాస్ని ఎలా ప్రివెంట్ చేయాలి, మీకు ఏదైనా యూట్రైన్ ఇన్ఫెక్షన్ ఉంటే ముందుగా దాన్ని ట్రీట్ చేసుకోండి. ఒకవేళ మీకు స్పాంటేనియస్ అబార్షన్ అయితే మిమ్మల్ని మీరు నిందించుకోవద్దు. ఈ స్పాంటేనియస్ అబార్షన్స్ కొన్నిసార్లు ఈ అవకరాలతో ఏర్పడిన పిండం ఉన్నప్పుడు మనం వాటిని ఎంత రీటైన్ చేయాలన్నా కూడా వాటిని అబార్ట్ కాకుండా ఆపలేము. అటువంటి పిండాలు అవి స్పాంటేనియస్గా అబార్ట్ అయిపోతూ ఉంటాయి. మీకు అటువంటివి జరిగినప్పుడు మీరు వాటి గురించి బాధపడద్దు, మిమ్మల్ని మీరు నిందించుకోవద్దు. ప్రెగ్నెన్సీని రైట్ ఏజ్లో ప్లాన్ చేసుకోండి. మీ ప్రెగ్నెన్సీలు 30 సంవత్సరాల కన్నా లోపలే ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. ఆల్కహాలు, మాదక ద్రవ్యాలు, స్మోకింగు వీటికి దూరంగా ఉండండి. మీరు మీ ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకుంటూ ఉంటే 3 నెలల నుంచి ఫోలిక్ యాసిడ్ 5 mg per day తీసుకోండి. మీ బరువుని మెయింటైన్ చేయండి. మీది మ్యాన్రికం పెళ్ళి లేదు, మీ వయసు 35 ఏళ్ళ కన్నా ఎక్కువగా ఉంది అనుకోండి, మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడానికి ముందే ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ కూడా మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. మీరు ఈ కౌన్సిలింగ్కి అటెండ్ అయినప్పుడు వాళ్ళు మీకు దంపతులకి ఇద్దరికి క్యారియోటైపింగ్ కూడా చేస్తారు. దీనివల్ల మీకు ఈ మిస్క్యారేజెస్ని అవాయిడ్ చేయవచ్చు. తర్వాత రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ ఉంది అంటే సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ ఏదైనా ఉంటే మీ ప్రెగ్నెన్సీ రావడానికి ముందుగా ఈ సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ని డయాగ్నోస్ చేసుకోండి. దీనికోసం మీరు ఈ అల్ట్రాసోనోగ్రామ్ చేసుకోవచ్చు, లేదు డయాగ్నోస్టిక్ హిస్టోలాప్రోస్కోపీ ద్వారా కూడా ఈ సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ని డయాగ్నోస్ చేసుకోవచ్చు. తర్వాత మీకు రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ని అవాయిడ్ చేయాలంటే ఈ సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ ఉన్నప్పుడు మీకు ఇదివరకు ప్రెగ్నెన్సీ మిస్క్యారేజ్ ఎప్పుడైందో దానికన్నా ముందుగానే మీరు ఈ సర్వైకల్ స్టిచ్ వేసుకోవాల్సి ఉంటుంది. మిస్క్యారేజెస్ గురించి తరచుగా ఓపీలో చాలామంది రొటీన్గా అడిగే క్వశ్చన్స్ ఏంటి అంటే, మరి ఈసారి నాకు మిస్క్యారేజ్ అయ్యింది, మరి నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కూడా మిస్క్యారేజ్ అవుతుందా అని అడుగుతూ ఉంటారు. చాలాసార్లు 90% మీకు ఈసారి మిస్క్యారేజ్ అయితే నెక్స్ట్ హెల్దీ బేబీ పుట్టడానికి 90% మీకు అవకాశాలు ఉన్నాయి.
కానీ 1% రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అనేది జరుగుతూ ఉంటాయి. ఈసారి మిస్క్యారేజ్ అయింది, మరి నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలని తరచుగా అడుగుతున్నారు. దీనికి ఒక టైం లిమిట్ అంటూ ఏమీ లేదు. మీరు మెంటల్గా, ఫిజికల్గా, ఎమోషనల్గా ఫిట్ ఉంటే 3 నెలల నుంచి 6 నెలల తర్వాత మీరు మీ ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోవచ్చు. కానీ ఈసారి మీరు మీ ప్రెగ్నెన్సీ పాజిటివ్ అని కన్ఫర్మ్ అయితే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయండి. అవసరమైన ఇన్వెస్టిగేషన్స్ చేసుకోండి. అవసరమైన ట్రీట్మెంట్ను కూడా తీసుకోండి. మీరు డయాబెటిక్ అంటే షుగర్ లెవెల్స్ని మీరు నార్మల్గా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. హైపర్ టెన్షన్కి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఈ ఎప్లాస్ సిండ్రోమ్ ఉంది అనుకోండి, మీరు కన్సీవ్ అయిన దగ్గర నుంచి మీరు ఎకోస్ప్రిన్, ఆస్పిరిన్, హెపారిన్ ఇటువంటివన్నీ కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. మీరు మీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే డాక్టర్ని కలవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు ఇంకెవరికైనా ఈ అబార్షన్ గురించి ఇంకా డీటెయిల్గా కావాలి అంటే నావి ఒక 20 నిమిషాల వీడియో ఛానల్లో ఉంది. మీకు ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని కూడా ఒకసారి చూడండి. మీకు ఈ ఇన్ఫర్మేషను ఎంతో యూస్ఫుల్గాను రిలవెంట్గాను అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.